నాన్న మొహం కడుక్కున్నావానే చాయ్ పెట్టాలా? కడుక్కున్న బిడ్డ తీసుకురా. సరే నాన్న. పెద్దబాబు అంత బాగేనా? బాగేనా, కూర్చో. పెద్దబాబు నాడు పడ్డదానే? అక్కడ బయకాడ పడ్డది బిడ్డ, ఇంక ఇక్కడ ఏలే. అవునా పెద్దబాబు, ఇంకా తాళ్ళు ఎక్కుతానా మరి బంద్ చేసినావా? ఎక్కుతాను బిడ్డ. చెల్లి చెప్పింది నాన్న ఆరోగ్యం మంచిగా లేరు కదా. అవునే బాబు, నాన్నకు ఆరోగ్యం మంచిగా ఉండలేదు, ఈ నెల ఆపరేషన్ చేయాలని. అవునా బిడ్డ, అసలే అది హార్ట్కు సంబంధించింది. అసలు మా డాక్టర్లు ఏమంటారు? హార్ట్లో స్టంట్ అయ్యాలట పెద్దబాబు. డాక్టర్లు అయితే ఏం కాదంటారు, మరి ఇక చూడాలి. కార్తిక్ అన్న ఎప్పుడు వచ్చినావు? అంత బాగేనా? బాగున్నా చెల్లె. కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళలేదన్నా, రేపు రిపబ్లిక్ డే కదా, ఇప్పుడే వస్తారులే కాలేజీకి. బిడ్డ అన్నీ కూడా ఛాయ్ తీసుకుని రా. సరే నాన్న. బిడ్డ మీకు ఆపరేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో డాక్టర్ని అడిగినావా? ఆపరేషన్కు బాగానే డబ్బులు అవుతాయట పెద్దబాబు, అందుకని నీ దగ్గరికి వచ్చినాయి. ఏమైనా డబ్బులు ఉన్నాయా? డబ్బులు అంటే ఏ పని కాదు బిడ్డ, నువ్వు చెప్తా కదా నాకు తెలిసేది. 5 లక్షలు అయితే అంటారు పెద్దబాబు. నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి, నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయా? నా దగ్గర అయితే 1 లక్ష రూపాయలు ఉన్నాయి బిడ్డ. ఇవాళ అడిగి 1 లక్ష రూపాయలు చేద్దాం, ఎందుకంటే ఫిట్మెంట్ సీజన్ కదా. సరే బాబు, నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి. ఈ నెలనే ఆపరేషన్ చేయాలి. సరే బిడ్డ, నీ తొందరగా చెప్తా, ఎట్లా ఎమర్జెన్సీ కదా. అన్నయ్య బాబాయ్ ఆరోగ్యం ఎట్లుంది ఇప్పుడు? అట్లనే ఉందే చెల్లె, చెప్పినా కదా ఇక ఈ నెలలో ఆపరేషన్ చేయించాలి. సరే అన్న, నువ్వేం బాధపడకు, బాబాయ్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది. సరే చెల్లె. బిడ్డ ఇప్పుడు చెల్లె కూడా ఎట్లా బీటెక్ అయిపోతాం కదా, నీ కంపెనీలో అయినా ఆఫర్స్ ఉన్నాయా? పెద్దబాబు, చెల్లెది ఇంకా బీటెక్ అయిపోవడానికి 2 నెలలు ఉన్నాయి కదా, ఆ లోపు ఏమన్నా ఉంటే చెప్తా. సరే బిడ్డ, నువ్వు బెంగళూరు ఉన్నావు కదా, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నా బెంగళూరు ఉన్నా ఎక్కడన్నా చూడు. సరే బాబు. చెల్లె నీ రెజ్యూమ్ పంపి. బాబు ఇక నేను వెళ్ళొస్తా, మనీ రెడీ అయినాక నాకు కాల్ చేయి. సరే బిడ్డ, తొందరనే చెప్తా. సరే పెద్దబాబు, వెళ్ళొస్తా చెల్లె. ఏమైంది బాబు, అన్న ఏదో పైసలు అంటాను? బాబాయ్కి ఆరోగ్యం మంచిగా లేదు, ఆట స్టంట్ వేయాలన్నట. మన దగ్గర 3 లక్షలు ఉన్నాయట, మనం 2 లక్షలు అడుగుతాడు. బాబు అన్న ఆపద కోసం డబ్బుల కోసం వచ్చిండు, నువ్వు జాబ్ చూడు కదా ఇదని మాట్లాడతానేమైంది? ఎప్పుడేం మాట్లాడో తెలియదు కదా. మనోడు కాదు బిడ్డ, మనోడు కాకుండా ఇంకేమో అడుగుతావు? నేను ఆల్రెడీ మాట్లాడినా, రెజ్యూమ్ కూడా పంపిస్తాను చెప్పిన. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాట్లాడే అవసరం అన్న? ఏమో బిడ్డ, సాయంత్రం అయితే 9 వేసి చూసేద్దాం బా, ఇద్దరం కలిసి. సరే బాబు. ఏమైంది కొడుక, ఇలా దోస్తుల కాడికి పోలేదు, ఇంటికాడ నిమ్మలంగానే ఉన్నావు? నా ఫ్రెండ్స్ మరికాడికి అత్తలాటమ్మా, కొంచెం అయినాక పోతా. అవునా బిడ్డ, ఏమైందిరా నీకు అంత డల్గా ఉన్నావు? డల్గా ఎందుకు అమ్మా? ఏం లేదు. నేను కన్న తల్లిని బిడ్డ, నీ ముఖం చూస్తే నాకు తెలతలేదారా? నీకేమైందా నాకు చెప్పు. ఏం చెప్పాలా అమ్మ, నీతో చెప్పే విషయాలు కాదు, మళ్ళీ నీకు చెప్పిన నన్ను తిడతావు. ఏం తిట్టా బిడ్డ, ఏంటిదో నాకు చెప్పు. సరే అమ్మా, నువ్వు తిట్టినావు కాబట్టి చెప్తానే, మరి చెప్పిన తర్వాత ఏమని చెప్పేసి మాటియే. ఎందుకు తిడతా బిడ్డ నిన్ను? నేనేం తిట్టా తీరా, ఇగో మాట ఇస్తానా. సరే అమ్మా. మన ఊర్లో తాళ్ళెక్కే రవాణా లేడానే, ఆ రవాణా బిడ్డ ఉన్నది చూసినావు, జానకి. ఆ జానకిని నేను ఇష్టపడతానే అమ్మా. ఏంది బిడ్డ, తాగుడు తీరుగుడే అనుకుంటానా నేను? మన దగ్గర ప్రేమ కథలతో ఉన్నాయారా? ఏంది అమ్మా గట్లా అంటాను? నీ కొడుకు ఏం తక్కువైంది? ఊర్లో అటు ఇటు కాని వాడికే 2-3 లవర్ని వేసుకొని తిరుగుతాను, నాకేం తక్కువైందమ్మా? నేను ఒక్క అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తానా? అట్లా అంటలేను బిడ్డ, నేను ఇన్ని రోజుల కాంచి తాగుడు తిరుగుడు అనే అనుకుంటానా, కానీ ఈ కథలు ఎన్ని రోజుల కాంచి నడుస్తాయి. ఎన్ని రోజులు అంటే ఏం చెప్పాలనే అమ్మ, చిన్నప్పటి నుంచి జానకితోటి మాట్లాడుకుంటా కలుసుకుంటూనే ఉన్నా. ఇక ఎన్ని రోజులు అంటే గిన్ని రోజులు అని చెప్పేసి ఏం చెప్పలేను, చిన్నప్పటి నుంచి ఇష్టమే అదంటే నాకు. ఊళ్ళో ఎవరు దొరకలేదా బిడ్డ నీకు? గదాన్ని ఎట్లా ఇష్టపడ్డవరా నువ్వు? నీ మీద అన్ని ఏదో చెప్పింది నాకు, దాన్ని ఎట్లా ఇష్టపడతానవరా నువ్వు? ఏంది అమ్మ ఊకున్నా అంటే ఎక్కువ మాట్లాడతాను, అది గిది అని మాట్లాడతాను. ఏందే జానకి నేను పెళ్లి చేసుకుంటా, నీకు కోడలు అవుతుంది, కోడలు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అబ్బో, ఇప్పుడే కోడలు అయింది నాకు, పెళ్లి కాకముందే గిన్ని మాట్లాడతాను, ఇంకా పెళ్లి అయినాక నన్ను ఎట్లా చేసి వెళ్ళగొడతారో మీరు. ఏంది అమ్మ నువ్వు అన్ని కొంచెం మాటలు మాట్లాడతావు? మాకు పెళ్ళి అయినాక నేను ఎందుకు ఇంతగా వెళ్ళగొడతాను నేను? అబ్బో, పెళ్లి కాకముందే దాన్ని అది ఇది అని అంటాను, ఇంకా పెళ్లి అయినాక దాన్ని కొంగు పట్టుకునే తిరుగుతావు కావచ్చు నువ్వు. ఇక ఏందమ్మా నువ్వు ఇప్పుడే పెళ్లి కాడికి పోతావు? జానకి నాకంటే ఇష్టం అని చెప్పేసాను, కానీ జానకి నేనంటే ఇష్టం అని చెప్పి నానే నన్ను ఇష్టపడతలేదు. నా కొడుకు కేంద్ర బంగారం, అది ఇసుకపోయిన ముఖం అయితే నిన్ను ఇష్టపడతలేదారా? అమ్మ మంచిగా చెప్తానా, ఇంకొకసారి జానకి నాకు అస్సలే మంచిగా ఉండేది. ఇసుకపోయిన ముఖం ఏంది? నీ ముఖం ఏమో అందంగా ఉన్నట్టేమో ఇసుకపోయిన ముఖం అంటారు. ఓ బిడ్డ, అది ఇష్టపడక ముందే నన్ను దాన్ని ఒక్క మాట అని ఇస్తలేవు, ఇంకా పెళ్ళి అయిందంటే నా బతుకు బస్ స్టాండ్ అయినట్టే. ఇక అమ్మ నీ బతుకెందుకు బస్ స్టాండ్ అవుతుంది? నీ అవ్వ నాకు అలాంటి ఇష్టమైనా, కానీ అదే నన్ను ఇష్టపడతలేదు, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక ఎండిపోయిన దాని గురించి ఎందుకు బాధపడతానో బిడ్డ? నీకు అంతకంటే మంచిదాన్ని చూసి ఎంత తీపేంటి నేను? ఎందుకు బాధపడతానో బిడ్డ? నీ దోస్తులు తీసుకొని పోయి కలదాయిరాపో. ఏం తాగుడే అమ్మ, నీ తాగుతలేవు, ఎక్కుతలేదు, పనుకుంటే అసలు నిద్ర చేస్తలేదే అమ్మ. జానకి గుర్తుకొస్తుంది.
అందుకేనా బిడ్డ రాత్రి మంచాల వండి అటు పోరుతానో ఇటు పోరుతానో నిద్ర పట్టకనేనా? ఏం కత్తి బిడ్డ అదే ఇష్టపడుతుంది కానీ 500 కొంచెం ఏమన్నా దావత్ చేసుకోపోయింది. అబ్బా అమ్మ కొడుకు ప్రేమించినని చెప్పేసి అంటే తిట్టకుండా ఏం బాధపడకు బిడ్డ దావత్ చేసుకో అని చెప్పి పైసలు ఇస్తాను చూసినావు అని. దండమే అమ్మ. నీలాంటి తల్లి ప్రతి ఒక్క కొడుకున్నాడు అనుకో అమ్మ, లవ్ ఫెయిల్ అయినా ప్రతి ఒక్కడు మంచిగా బతుకుతారు అమ్మ. సూసైడ్ గీసైడ్ ఎవరు చేసుకోడు. కొడుక అది ఒప్పుకోలేదు కాబట్టి నువ్వు బాధపడతానని పైసలు ఇచ్చిన దావా చేసుకోమనని. అది ఒప్పుకున్న దానికోసం ఇప్పుడు గట్ట మరి ఎత్తా. అమ్మ నువ్వు శ్రీపిరి గట్ట మర్రెత్తే ఊకునే పిల్లం కాదు, అది రూకల బండి ఎత్తుంది అది. కొడుకు బాధపడతాడు నేను పైసలు ఇచ్చినందుకు నా మీదకే రోకల బండి ఎలా పడుతుంది? అరా నా పైసలు నాకు ఇచ్చిపా. పోవే అమ్మా. హాయ్రా సూరి. అయిరా ఒక్కనే వేస్తాను చింటిగాడేరా. నిన్న సాయంత్రం నుంచి మెసేజ్ లేదు ఫోన్ లేదురా. నీతో ఉన్నాడు కావచ్చు అని నేను అనుకున్నా. వాడు నాతో ఎక్కడన్నారా? మీ ఇద్దరు కలిసి తిరుగుతారు కావచ్చు నేను అనుకుంటాను కాదురా. అరే వాడు నిన్ను కలవలేదు నన్ను కలవలేదు, మరి నిన్న నుంచి ఎటుపోయినట్రా వాడు. ఏమోరా సూరి, జానకన్న మాటలకు వాడు ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తాడు ఏంది? అరే నాకు కూడా అదే అనిపిస్తుందిరా. నా ఫ్రాంకే అనుకున్నాం కదరా, మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతాను రా వాడు. వాడిని చిన్నప్పటి చదువుతున్నాం కారా మనం. జానకన్న ఎంత ఇష్టమో ప్రేమించడానికి వెళ్తాయి రా, బాధ ఏందో. అరే మనం ఎప్పుడు బాధలు ఉన్నా వాడే దొరచటోరు రా. ఇప్పుడు వాడే బాధలు ఉన్నాడు. ఎట్లా చేసి జానకు నువ్వు చింతకాన్ని కలపాలరా. అవునరా సూరి, నేను జానకి గని మాటలనేవాడిని. ఆ మాటలను బట్టి జానకి రావాలంటే ఇష్టం లేదురా. అరే ఇష్టం లేదని చూసుకుందా మారా. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒకటి చేసి ఇష్టాన్ని పెంచాలి, వాళ్ళ లవ్ ఓకే చేయాలి, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలరా. రే ఓకేరా సూరి. వాడు ఒక్కడేం చేస్తాడో రా. ఫోన్ చేసి మరికారు రమ్మన్నావు. అరే బిట్టు, మన ఊర్లో ఇక్కడ ట్యాంక్ దగ్గర ఉన్నా నువ్వు సూర్యగాడు ఇక్కడ రాలి. సరే రా, ఒక్కనే ఉంటున్నారు రాలి. ఏంటి రాఘవ కనీసం చూసి కూడా పలకరిస్తలేడు? నేను అన్న మాటలకైనా ఫీల్ అయింది. ఏంటి రాఘవ ఎప్పుడు చూసినా పలకరించి మాట్లాడేటోనమి, ఇప్పుడు ఏమైంది చూసి కూడా మాట్లాడతలేవు? ఏం లేదు జానకి, నువ్వు ఏదో బిజీలో వెళ్తున్నావు కదా, అందుకని చెప్పేసి ఏం మాట్లాడలే. నేను బిజీ అండి, షాప్కి వెళ్తున్నా. అది కాదు కానీ నాతో మాట్లాడతలేవేంది? ఏంది ముచ్చట? ఏం లేదు జానకి, నువ్వు షాప్కి వెళ్ళి రాపో. రాఘవ నాకు అర్థమైందిలే, నేను నిన్న మాట్లాడిన మాటలకు ఫీల్ అయినావు కదా, నిజం చెప్పు. అట్లా ఏం లేదు జానకి, ఏం ఫీల్ కాలేదు. ఆ ప్రాంక్ అని చెప్పేసి అన్నా కదా. రాఘవ ఎప్పుడు నవ్వుకుంటుండే నీ ఫేస్ డల్గా ఏంటంటే అర్థమవుతుంది. నిజం చెప్పు, నేను అన్న మాటలు ఫీల్ అయినావు కదా. అట్లేం లేదు జానకి, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తే బాగుండు. కాకపోతే నిన్ను ఎవరు ఇష్టపడతారు, నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి కొన్ని మాటలు అన్నావు కదా. సో ఆ మాటలే కొంచెం బాధ అనిపించింది. అబ్బా రాఘవ నువ్వు సడన్గా అట్లా మాట్లాడేసరికి నాకు ఏం మాటలు అర్థం కాలేదు, అందుకే అట్లా అనేసిన. సారీ ఫీల్ అయితే. అంతేలే జానకి, నువ్వు అన్నట్టు మమ్మల్ని ఎవరు ఎందుకు ఇష్టపడతారు చెప్పు. మేము బీటెక్ ఫెయిల్ అయినాం, ఊర్లో చిల్లర తిరుగుతాం, జాబ్ లేదు ఏం లేదు. నువ్వు అన్నది నిజమే, మమ్మల్ని ఎవరు ఇష్టపడరు. అబ్బా రాఘవ నువ్వు మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడకు, సారీ చెప్పినా కదా. నువ్వు సారీ చెప్పుడుతోటే నువ్వు చేసిన గాయం తగ్గిపోతుందా జానకి? గుండెల్లో గట్టిగా గుచ్చుకున్నా నువ్వు అన్న మాటలు. నేను ఒక 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో, నేను మా ఫ్రెండ్స్ దావత్ చేసుకొని నువ్వు అన్న మాటలు మర్చిపోతావు. అబ్బా రాఘవ ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా? అటు ఇటు చేసి దావత్ స్కెచ్ చేసినావు కదా. ఇక జానకి ఈ సంక్రాంతికి ఎట్లా మిస్ అయినావు కదా, ఇక తెల్లారితే రిపబ్లిక్ డే. ఒక 1000 రూపాయలు ఇచ్చినా అనుకో, నీ పేరు మీద దావత్ చేసుకొని ఇక నువ్వు చేసిన బాధని మర్చిపోతావు. రాఘవ నేనేం జాబ్ చేస్తున్నా, నా దగ్గర పైసలు ఉంటాయి, నేను జాబ్ చేసినప్పుడు ఇస్తాలే. పైసలు ఎక్కువ ఉన్నాయా? నీకేం తక్కువ అని చెప్పు. మీ డాడీ మంచిగా తాళ్ళు ఎక్కుతాడు, ఊర్లో 10 ఎకరాల వ్యవసాయం చేస్తాడు, నీకోసం బాగానే వెనకేసింటాడు కదా. మొన్ననే నేను స్కూటీ కూడా కొనిచ్చా కొత్తది. ఒక 1000 రూపాయలకే కొంచెం పడతాను. మాటలు అనే ముందు ఉండాలి మరి. మా నాన్న ఎంత సంపాదించి వేసినా నాకు ఇస్తాడా? రేపు చేసుకుంటానికి ఇస్తాడు. మీ నాన్న నీకు ఏమి ఇస్తలేడా? బీటెక్ మేనేజ్మెంట్లో సీట్ తీసుకున్నాడు, 1,30,000 పెట్టి నీకు బండి కొనిచ్చిండు, 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొనిచ్చిండు, చేతికి 2 ఉంగురాలు, మెడల 2 తులాల చైను, ఇంకా నాకేమి ఇస్తలేడు అంటే ఇవన్నీ పట్టుకునే వచ్చినా ఏంది? అబ్బా రాఘవ ఈరోజు నా దగ్గర లేవు, ఇవాళ మా ఫ్రెండ్ ఇస్తా అన్నది, రేపు రిపబ్లిక్ డే కదా, రేపు ఇస్తాలే. సరే జానకి, రేపు కంపల్సరీ 1000 రూపాయలు ఇయ్యి. బిట్టు అనుకున్న సూర్యానికి చెప్తా. ఒకవేళ నువ్వు హ్యాండ్ ఇచ్చినావు అనుకో, వాళ్ళ ముందు నా ఇజ్జత్ పోతుంది. అబ్బా ఇప్పుడు నువ్వు బాధపడ్డానికి నువ్వు 1000 రూపాయలు బొక్కనా నాకు? అమ్మో ఇంకోసారి నేనేమన్నీగా ఫ్రెండ్స్. మరి అంతే జానకి, రాఘవాడు ఫీల్ అయిన అనుకో 1000 రూపాయలు. ఒకవేళ మనోభావాలు దెబ్బతింటే మాత్రం 10,000. ఇక ఫ్రెండ్స్ అంటాను కదా.
అరే మల్లేష్ గౌడ్కు కళ్ళు చెప్పిన తాళాలు ఉన్నా నువ్వు బండిగాడి ఇక్కడికి రాలే. అరే వచ్చేటప్పుడు స్టఫ్కు మిర్చిలు గ్యారెలు లేదురా. ఏమ్రా శంకర్, నిన్న ప్రాంక్ ఎట్లున్నది? బాగున్నది బిట్టు, మీరు నడుస్తుంది ఇప్పుడు. నాకు ఒక రోజు వచ్చినప్పుడు నేను చెప్తా. అరే శంకర్గా ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎవడు వచ్చినా మా ముగ్గురు మాత్రం విడిదేలేరు. సరే కానీ లోన్ ముచ్చట ఏమైంది? పైసలు కట్టిల్లా? ఏదో రకంగా అడ్జస్ట్ చేసి మా ఇద్దరు లోన్ కట్టేసినాము రా, మొత్తం క్లియర్ అయింది. సరే కానీ ఏమైనా పైసలు అవసరం ఉంటే ఎప్పుడు కొత్త యాప్ వచ్చింది, పాత యాప్ లెక్క 5-10 కాదు, డైరెక్ట్ 1,50,000 తీసుకున్నాడే. అరే మాకు పైసలు ఆశ ఉంచి మళ్ళీ లోన్లో ఉంచి చెప్పకరా. ఇప్పుడైతే మేము మంచిగా ఉన్నాం, మళ్ళీ ఏ ఆశ పెట్టకు మాకు. మనోళ్ళే కదా ఏమైనా పైసలు అవసరం ఉంటే తీసుకుంటా అని చెప్తే నా వెనక మరలా పడుతున్నావు కదా. సరే చెప్పండి. అరే నువ్వు ఇటు చెప్తావు అటు చెప్తావు, మాకు ఇప్పుడేం పైసలు అవసరం లేదు. నేను అవసరం ఉంటే నేను చదువుతుంది. సరే బిట్టు, మరి తాళాల ఖర్చులు కళ్ళు చెప్పిన తాగుదామా? అరే మేము ఎక్కడ పడితే అక్కడ తాగం రా. జానకి వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఆయన దగ్గర రోజు పట్టుకపోట్టినాం, ఆయన దగ్గర తాగుతున్నాం రోజు. మీ దోస్తేమో పిల్లని బచ్చిండు, మీరేమో తండ్రిని బచ్చిళ్ళు. ఊర నడుస్తుంది మీది హవా. నడిపియాలరా మరి, నడిపియాలే. మరి నువ్వేంద్రో ఎప్పుడు ఎర్రమందు బీర్లు తాగటం ఈ కాళ్ళు ఖర్చును. పొద్దుల సీజన్ అయిపోయే వరకు 2 నెలలు ఇన్నే ఉంటా, కళ్ళే తాగుతా, మందు ముట్టుకోను, మొత్తం తాళ్ళనే ఉంటా 2 నెలలు. సరేరా. అరే బిట్టు బండి ఎక్కరా, ఆ పొలం దాకా పోయేద్దాం. అరే ఎంతసేపు ఉండాలిరా ఇక్కడ, తొందర రాలే. అరే రేపు January 26th రిపబ్లిక్ డే కదరా, స్కూల్కి వెళ్దాం రా. సరేరా వెళ్దాం. మరి ఏం చేద్దాం రా ఈసారి? ఏమన్నా స్కూల్ పిల్లలకు ఏమైనా డొనేట్ చేద్దామా? చేద్దాంరా. స్కూల్ పిల్లలు డొనేట్ చేసేంత పైసలు మన దగ్గర ఎక్కడనేరా? అరే ముగ్గురు 3 ఇంతలు వేసుకుందాం రా, వేసుకొని ఎంత డబ్బులు అయితే చూద్దాం ఫస్ట్. దాన్ని బట్టి వాళ్ళకు ఏమైనా గేమ్స్ కార్డ్ సంబంధించిన ఏమన్నా ఇద్దామా, లేకపోతే ఇంకేమైనా చేద్దామని చెప్పేసి ఆలోచిస్తాం. సరేరా, మీ మాట నేనెందుకు కాదంట. అరే మనిషికి 1000 వేసుకుందాం రా, 3000 అవుతాయి. ఆ 3000తో పిల్లలకి ఏదైనా కొనిద్దాం. నువ్వు అన్నట్టు 3000తోటి మనం స్కూల్ పిల్లలు అందరికంటే కొనిచ్చుడు కష్టం అవుతుంది రా. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, ఆ 10th క్లాస్ వాళ్ళకు ఇట్లా ప్యాడ్స్ పెన్నులు కొనిద్దాం రా. ఇప్పుడు ఎట్లనే వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తానే కదా. చింటిగా ఐడియా బాగున్నదిరా, ప్యాడ్స్ పెన్నులు కొనిద్దాం పిల్లలకు. సరైన బిట్టు. అట్లనే మిగిలిన పిల్లలకు చాక్లెట్లు ఆ లడ్డూలు బేకరీలో తీసుకొని పోయి ఇచ్చేద్దాం. సరేరా, జర పొద్దుగాలే స్నానం చేయాలి, జెండా ఎగిరే ముందుకే మన స్కూల్ ఉండాలి. ఓకేరా సురేష్. కానీ అరే మనం చిన్నప్పుడే మంచిగా ఉండే కదరా, జెండా వందనం అనే రోజే, దానికి ముందు రోజు రాత్రే మంచిగా మనం మన స్కూల్ డ్రెస్ని తీసుకొని పోయి ఐరన్ చేయించుకొని పొద్దుగాలని 6 గంటలకు లేచి స్నానం చేసి డ్రెస్ వేసుకొని మంచిగా మన జేబుకు జెండా పెట్టుకొని స్కూల్కి వెళ్ళి ఊరంతా మంచిగా తిరిగి జెండా వందనానికి అటెండ్ అయ్యి జెండా ఎగిరెత్తే అసలు ఆ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటేనే మస్తు అనిపిస్తుంది కదరా. అవునరా చింటిగా, నువ్వు చెప్తాంటే చిన్నప్పటి రోజులు అన్నీ గుర్తుకొస్తానేరా. ఏ రోజు స్కూల్ పోకపోయినా జెండా వందనం రోజు కంపల్సరీ స్కూల్ పోయేదిరా. అంటే బట్టలు ఇస్త్రీ కొట్టుకొని పొద్దునే పోయేది. అవునరా, ఆ రోజులు మళ్ళీ తిరిగి అయిపోరా. ఎందుకు ఏం చెప్తావురా? అరే వీడు ఏం చేసినారా, జెండా వందనం అంటే నువ్వు ఎందుకు స్కూల్కి వస్తే చెప్పురా, లడ్లు పంచుతా అని చెప్పేసి లడ్ల కవర్ తీసుకునేది, అందరికి ఇచ్చేది, ఆప్షన్ అయిన వాళ్ళు అన్నీ వీడు కొట్టేసేదిరా. మళ్ళీ లడ్ల కోసమా రా? కొట్టేసి ఒక్కనే తిన్నారా? అవి మీరే గుంజుకునేది లడ్డులన్నీ. అరే మన పీటీ సార్ ఉండేదిరా, బట్టలు ఇస్త్రీ లేకున్నా షూ లేకున్నా పిల్లలన్నీ వాయి కొట్టేదిరా. అవునరా సూరి, పీటీ సారు అమ్మాయిలను మాత్రం వాళ్ళకి ఐరన్ లేకపోయినా షూ లేకపోయినా రిబ్బన్ వేసుకురాకపోయినా ఒక్క మాట రాకపోయేదిరా. పుసుక్కున మన మొగోళ్ళని ఎవరన్నా ఐరన్ వేసుకురాకపోయినా షూ వేయకపోయినా వాడిని మాత్రం గ్రౌండ్ అంతరికిచ్చి కొట్టేదిరా. ఏందో నాకు అర్థం కాకపోయేది. అరే అమ్మాయిలు ఎవరితోనే గుర్తుకొచ్చింది, మా బిట్టుగాడు ఆ శివుని మొక్కేసుకొని సరిదనికే వాడేది, గుర్తున్నదారా? ఎందుకు గుర్తుకులేరు సూరి, వాడు 8th క్లాసులనే మొత్తం శివుని కడతానని చెప్పేసి సరితకు కచ్చిపుకొని లేదురా వాడు, అమర ప్రేమికుడు. అరే నువ్వు సరిత గురించి ఇస్తాను, జానకి గురించి ఇస్తారా? దానికేందిరా, పెళ్లి చేసుకునే ఇద్దరు పిల్లలు అన్నది, సంతోషంగా ఉంటా అని చెప్పడు అది. అబ్బా అరే సూరి చూర్రా, మొత్తం మీ మాజీ ప్రియురాల గురించి ఇస్తే మొత్తం రేషం పొడుచుకొస్తుంది కదరా. అవునరా సూరి, మరి సరితకు పెళ్ళి అయినాక శివుని కారు తక్కువైంది అంటున్నారా? అరే అది చిన్నప్పుడు జాంకాయలు చింతపల్లికాయలు బాగా తినేదిరా, అందుకే దానికి సిమెంట్ కారేది. అరే ఇప్పుడు సరిత టాపిక్ బంద్ చేయరా. సరే తీరా అని సరిత టాపిక్ ఆపుతాను, కానీ ఏదైనా సరే ఈ రోజులతో కంపేర్ చేసుకుంటే మన చిన్నప్పటి రోజులే మస్తు ఉండే కదరా. ఆ స్కూల్ మెమోరీస్ అవి మళ్ళీ తిరిగి రాని రోజులు రావి. అవునరా చింటూ, ఆ రోజులు గుర్తు చేసుకుంటే బాగా అనిపిస్తుంది రే. మన బట్టలు ఇస్త్రీ వేసుకుందాం బాపోయి. సరేరా పోందా.
బాగా చూస్తానో పొద్దున్నే ఎడిపోతానవురా. ఎటు పోతాను అంటాను ఏంది అమ్మ? ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే కదా, ఆ స్కూల్లో జెండా తిరుగుతున్నారు, పోయి రావాలి. అవునా బిడ్డ, కూల లడ్డూలు ఇచ్చి నాకు ఒకటి పట్టుకరా. కాదమ్మా, ఆ స్కూల్ ఇచ్చే లడ్డు నువ్వు ఎక్కియావంటే గింత ఏజ్కి వచ్చిన తర్వాత అడిగితే ఇజ్జత్ పోదానే అమ్మ. ఆ బేగిలో తీసుకొస్తుంది ఈ లడ్లు. ఓ బాగా ఇజ్జత్ ఉన్నట్టుగా వస్తాను కదా, ఇద్దరు బాడకావాలి ఇక పోరా అదులీగా. ఈ అవ్వ లోపలికి పో. అరే జెండాలు తీసుకొచ్చిల్లారా? తీసుకొచ్చినారా? టైం అవుతుందిరా, తొందరగా పోదాం. ఫినిష్ లీరా. సరే చింటిగా స్కూల్ కాడికి పోదాం. పోదాం రా. అరే ఒక్క నిమిషం, జానకి ఎందుకో ఫోన్ చేస్తాను రా. హలో జానకి. హలో రాఘవ, ఏం చేస్తున్నావు? ఏం లేదు జానకి. ఎందుకో? ఏం చేయట్లేదు కదా, మర్రికాడికి రా, నేను కూడా వస్తున్నా. మరికాడికి జానకి? ఓకే ఓకే, ఒక 1 అవర్లో నేను వస్తా. మరికాడికి వచ్చినాక ఫోన్ చేస్తాను, నువ్వు అప్పుడు వచ్చేయి. 1 అవర్ వరకు ఏం చేస్తావు రాఘవ? నేను వెళ్తున్నాదా? సరే జానకి, వస్తున్నా. ఓకే రాఘవ. అరే జానకి ఎందుకు అర్జెంట్గా మరికాడికి రమ్మంటాను రా. అరే ఈ టైం లేదురా, తొందరరా పోదాం. సరేరా, ఫస్ట్ జానకి మరికాడికి పోయి కలిసి మన జెండా కాడికి వెళ్దాం. ఓకే. బిడ్డ కాలేజీ పోతున్నావా? ఇవాళ కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తున్నా నాన్న? మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా. రిపబ్లిక్ డే బిడ్డ, కాలేజ్ జెండా ఎత్తగా పోతలేవా? రిపబ్లిక్ డే రోజు ఎవరైనా కాలేజ్కి వస్తారా నాన్న? నేనైనా స్కూల్ పిల్లనా ఇంకా? సరే బిడ్డ, మరి జాగ్రత్త మరి. ఇది మళ్ళా రావుగా వాళ్ళ కాడికి వచ్చింది కదా. జానకి ఏమైంది, అర్జెంట్ కలవని చెప్పి ఫోన్ చేసినావు? ఏం లేదు రాఘవ, ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుంది, అందుకే కలుద్దామని రమ్మన్నా. వీళ్ళు వేసేటి అన్ని వీడియో తీసి గ్రూపులో పెడితే రచ్చ ఉంటుంది మొత్తం. ఓకే జానకి, ఇవాళ రిపబ్లిక్ డే కదా, స్కూల్లో జెండా ఎగరేస్తారు. సో మేము ఒక 1/2 అవర్లో అటెండ్ అయ్యి వచ్చేస్తాం. ఏంటి రాఘవ, మనం ఏమైనా చిన్నపిల్లలమ్మా? స్కూల్లో జెండా ఎగరేస్తే వెళ్ళి అటెండ్ అయ్యి వస్తావా? మా ఊహ తెలిసినప్పటి నుంచి ఇండిపెండెన్స్ డేకు రిపబ్లిక్ డేకు కంపల్సరీ అటెండ్ అవుతాం. ఏంది రాఘవ, 1/2 అవర్ నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేయాలి? వెళ్ళకపోతే ఏమవుతుంది ఇప్పుడు? వెళ్ళకపోతే ఏమవుతుందా? అసలు రిపబ్లిక్ డే నువ్వు ఎందుకు సెలబ్రేట్ చేస్తారో నీకు తెలుసా? రిపబ్లిక్ డే అంటే ఏముంది? మన భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు, అంతే కదా? అంతేనా? ఆగస్టు 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి జెండా ఎగరేస్తాం. ఇప్పుడు జనవరి 26 రిపబ్లిక్ డే కదా, ఇప్పుడు ఎందుకు జెండా ఎగరేస్తాం? నేను ఎప్పుడు వాటి గురించి ఆలోచించలేదు రాఘవ, ఇప్పుడు ఎందుకు చెప్పు వాటి గురించి? లేదు, నువ్వు తెలుసుకోవాలి జానకి. మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడే హక్కు ఉంది అంటారు, అది ఎవరిచ్చారు? అందరితో కలిసి జీవించే హక్కు ఉంది అంటారు, దాన్ని ఎవరు కలిగించారు? మనకు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు, రిజర్వేషన్స్ని, ఆస్తి హక్కుని, అందరూ చదువుకునే హక్కుని, గొడవలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రమించే సౌలభ్యాన్ని ఎవరు కల్పించారని చెప్పేసి అడిగితే దానికి ఒకటే సమాధానం, అది మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే మన దేశానికి వెన్నెముక. మనకి మంచి చెడులను వివరించి మనల్ని సరైన మార్గంలో నడిపేదే ఈ మహాగ్రంథం. ఇలాంటి రాజ్యాంగం మన దేశంలోకి అమలులోకి వచ్చిందే జనవరి 26న. అందుకే జానకి ఈ జనవరి 26న మనం జెండా ఎగరేసి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అట్లా కదా రాఘవ, మనకి ఇండిపెండెన్స్ డే అప్పుడే స్వాతంత్రం వచ్చింది కదా, మళ్ళీ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకోవడం? జానకి మనకు 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. అయితే కేవలం స్వతంత్రమే లభించింది కానీ సర్వసత్వాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మాత్రం కాలేదు. మన దేశాన్ని నడపడానికి ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు తప్ప సరైన విధి విధానాలు లేవు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళ చట్టాలు అమల్లో ఉన్నాయి. మనల్ని మనం పరిపాలించుకొని మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆ రోజున మహానీయులు ఎంతో మంది ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. అప్పుడే 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. ఉత్తమమైన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఎంతో మంది మేధావులు కలిసి వివిధ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను పరిశీలించి వాటి ఆధారంగా మంచి సూత్రాలను దత్తత తీసుకొని మన రాజ్యాంగ రచన చేశారు. అవునా రాఘవ, మరి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఎన్ని సంవత్సరాలు రాసిళ్ళు? మన భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాయడం కంప్లీట్ చేశారు. ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోద
ముద్ర వేశారు. అవును రాఘవ, నవంబర్ 26కి ఆమోదిస్తే మనం జనవరి 26కి జరుపుకుంటున్నాం కదా. జనవరి 26 ఎందుకు చేసుకుంటాం? ఆ జానకి 1930 జనవరి 26లో మన భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకే ఆ రోజున మన భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి 1950 జనవరి 26న మన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అందుకే జానకి మనం ప్రతి సంవత్సరం 1950 నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అంతేగా జానకి అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగంగా మన రాజ్యాంగమే చరిత్రకెక్కింది. అవును రాఘవ, అసలు నువ్వు చెప్తుంటే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇదంతా నేను ఎట్లా మర్చిపోయాను అసలు. జానకి ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ డే అంటే, రిపబ్లిక్ డే అంటే జస్ట్ ఒక సెల్ఫీ పెట్టి ఒక రీల్ పెట్టి సో ఇదే దేశభక్తి అనుకుంటారు. అది కాదు. ఈ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అసలు మనం ఎందుకు చేసుకుంటాం, ఎంతమంది గొప్ప వాళ్ళు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే మనకి వచ్చినాయి అని చెప్పేసి ఏ ఒక్కరు తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే కదా మన దేశం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అక్కడ ఢిల్లీ నుంచి మొదలు పెడితే ఇక్కడ గల్లీ వరకు జానకి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు జనవరి 26న త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి దానికి సెల్యూట్ చేస్తారు. అది మన దేశభక్తి అంటే. జానకి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రశాంతంగా స్వేచ్ఛగా బతుకుతున్నారంటే దానికి కారణం మన రాజ్యాంగం. పుట్టిన పసిబిడ్డ నుంచి వెళ్ళి మనం కాటికెళ్ళేరాక మనకున్న హక్కులను కల్పించేదే ఈ రాజ్యాంగం. జానకి ఈరోజు మనం తలదించుకున్న రోజు కాదు, గర్వంగా త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి మనం తల ఎత్తి సెల్యూట్ చేసే రోజు. సారీ రాఘవ, దా వెళ్దాం దా స్కూల్కి. నేను కూడా మీతో పాటు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తాను. అరే చింటూ, ఇంకా 10 నిమిషాలు జెండా ఎగరేస్తారా? వెళ్దాం స్కూల్కి.